నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు ఒక్కసారిగా కదిలారు. పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బస్టాండ్ పరిసరాల్లో అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని టీ స్టాళ్లు, పళ్ల రసాల కేంద్రాలు, కూలింగ్ షాపులు, హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత లోపించిన కేంద్రాలను గుర్తించి అక్కడికక్కడే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఫుడ్ లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు దుకాణదారులకు అధికారులు స్పాట్లోనే జరిమానాలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల విషయంలో వ్యాపారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. కొలతల్లో మోసాలకు పాల్పడినా, నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించినా ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సంయుక్త దాడుల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడుతో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు కలిసి టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, జ్యూస్ షాపులు స్పెషల్ రైడ్ స్టేట్ వైడ్గా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా మనం నంద్యాల పట్టణంలో కూడా ఈరోజు మనం ఈ స్పెషల్ రైడ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారితో నిర్వహించుతున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ఈ బస్టాండ్ ఏరియాకు వచ్చాము. ఈ బస్టాండ్ ఏరియాలో ఉండే టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు మరియు ఫ్రూట్ షాపులను తనిఖీ చేయడం అనేది, ఈ తనిఖీలో భాగంగా నన్నారి షరబత్తులో మాకు కలర్స్ అధిక మోతాదులో ఉన్నట్లు అనిపించడంతో అక్కడ కూడా మేము శాంపిల్ తీయడం జరిగింది. ఆ శాంపిల్ను కూడా ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన వేళ వారిపై తగు చర్యలు తీసుకొనబడునని నిర్ణయిస్తున్నాము. అలాగనే ఇక్కడ ఫ్రూట్స్ బస్టాండ్ లోపల ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేసే వారికి కూడా మంచి ఫ్రూట్స్ను అంటే మామిడి కానీ, పైనాపిల్ కానీ మంచి క్వాలిటీ గల ఫ్రూట్స్ పండ్లను తెచ్చుకొని వారి జ్యూస్ను తయారు చేసి వారికి ప్రజలకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగనే ఈ FSSI నిబంధనలను పాటించిన వారిపై FSSI చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. ఈ నిబంధనలు అతిక్రమించడంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసు